ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. సౌర ధర్మ నిరూపణంలో సూర్యావతార కథనం. గురుదేవ, తేజస్వి భగవానుడు అయిన సూర్యభగవానుడు త్రిమూర్తులకే వరప్రదానం చేయగలిగాడు. పృథ్వీతో సహా అన్ని లోకాలను, దేవతలతో సహా అన్ని ప్రాణులను ఉత్పన్నం చేశాడు. సహస్ర శీర్షాలు, సహస్ర నేత్రాలు, సహస్రాధిక పాదాలు మున్నగునవి గల విశ్వరూపుడు, ఉత్పాదక వినాశాలకు అధిపతి అయిన పరంజ్యోతి అయిన శ్రీ సూర్యనారాయణమూర్తి కశ్యప పుత్రునిగా అవతరించాడని విన్నాను. అదెలా జరిగింది అని ప్రశ్నించాడు శతానికుడు. మహారాజా, మీరు చాలా జటిలమైన విషయాన్ని వినగోరుతున్నారు. నా సామర్థ్యం మేరకు వివరిస్తాను. శ్రద్ధాభక్తి తత్పరులై వినండి. సహస్రాధిక కిరణాలతో, శీర్షాదులతో లోక కళ్యాణాన్ని గావిస్తున్న సూర్యనారాయణుడు కశ్యపుని ఇంట అదితి గర్భాన అవతరించడం నిజంగా ఆశ్చర్యమే. మహారాజా, అదితి కశ్యపుల ఒకప్పుడు ఎందరో పుత్రులు జన్మించడం, పుట్టిన మరుక్షణమే మరణించడం జరిగింది. పుత్రశోకంతో దుఃఖాన్ని ఇక తట్టుకోలేక ఒకనాడు అదితి కశ్యపుని వద్దకు వెళ్ళింది. ఆ మహానుభావుడైన మహర్షి తపస్సు చేసుకునే సమయమది. ఆయన అగ్ని సమానమైన తేజస్సుతో దండధరుడై, కృష్ణమృగ చర్మంపై ఆసీనుడై, వల్కలధారి అయి, భాస్కరదేవుని వలె దేదీప్యమానుడై కాంతులు విరజిమ్ముతుండగా ఆమె దర్శించింది. అయినా ఆగలేక ఇలా అడిగేసింది, నాథ, మీరింత నిశ్చింతగా ఎలా కూర్చోగలుగుతున్నారు? నా పుత్రులు మీ పుత్రులు కారా? వారు పుడుతూనే ఎందుకు పోతున్నారో మీరు తెలుసుకోగలరు కదా. కశ్యపుడు వెంటనే లేచి బ్రహ్మలోకం వెళ్ళి ఆ లోకపాలకులని ఇలా అడిగాడు. తండ్రి, అదితి అడిగిన ప్రశ్న ఇది, ఏం చెప్పమంటారు? బ్రహ్మ ఇలా అన్నాడు, పుత్ర, మనము భాస్కర భగవానుల వరమని పరమ దుర్లభ స్థానాన్ని చేరుకోవాలి, పద. ఇలా చెప్పి బ్రహ్మ అదితిని కశ్యపుని తోడ్కొని విమానరూఢుడై సూర్యదేవుని భవనాన్ని చేరుకున్నాడు. ఆ సమయంలో సూర్యలోక సభలో ఒక చోట వేదధ్వని వినిపిస్తుంటే మరొక చోట యజ్ఞాచరణ కనిపిస్తుంది. బ్రాహ్మణులు వేదంలో శిక్షణ ఇస్తున్నారు. 18 పురాణాలను అనర్గళంగా చెప్పగలవారు విద్యా విశారదులు, మీమాంసకులు, న్యాయశాస్త్ర కోవిదులు, వేదాంత వేద్యులు, లోకాయాతికాదులు ఎందరో మహానుభావులు సూర్యోపాసనలో నిమగ్నులై ఉన్నారు. విద్వాంసులైన బ్రాహ్మణులు జప తప హవనాదులు గావిస్తున్నారు. ఆ సభలో కశ్యపుడు రశ్మిమంతుడైన దివాకరుని దర్శించాడు. దేవగురువు బృహస్పతి, అసురాచార్యుడు శుక్రుడు మున్నగువారు అక్కడ సూర్యోపాసన చేస్తున్నారు. దక్ష ప్రజచేత మరీచి, భృగు, అత్రి, వశిష్ఠ, గౌతమ, నారదాది ఋషులు సూర్యుని స్తుతిస్తున్నారు. అంతరిక్ష, తేజ, పృథ్వీ, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ప్రకృతి, వికృతి అంగోపాంగ సహితంగా మూర్తిమంతములై సూర్యుని సేవించసాగాయి. అర్థ, ధర్మ, కామ, మోక్షాదులు, హర్షమోహ మహేశ్వర, సౌర, మరుత, శక్త్యాదులు, విశ్వకర్మ, అశ్విని కుమారులు సుందర వచనాలతో చేసే సూర్యదేవ గుణగానం మంద్రంగా మధురస్వనంగా వినపస్తుంది. అదితి కశ్యపులను ముందిడుకొని బ్రహ్మ సూర్యభగవానునితో సూటిగా ఒకే ప్రార్థన చేశాడు. మహాప్రభో, తమరు దేవమాత అదితి గర్భాన కశ్యపుని ఇంట జనించి లోక కళ్యాణం గావించండి. ఈ త్రిలోకాలను మీ తేజంతో ప్రకాశింపచేయండి. దేవతలకు శరణమీయండి. అసురులను అంతమొందించండి. ఆదితి పుత్రులను రక్షించండి. అదితి గర్భశోకాన్ని గూర్చి బ్రహ్మ సూర్యునికి చెప్పలేదు. అదంతా ఆయనకు తెలుసు. తదాస్తు అన్నాడు సూర్యభగవానుడు. కశ్యప మహర్షి
సహర్షుడై అదితితో సహా తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు. బ్రహ్మ కూడా తన లోకానికి వెళ్ళాడు. మహారాజా, కాలాంతరంలో సూర్యుడు ఈ మారు అదితి గర్భంలో ఉదయించగానే ఆకాశంలో దేవదుందువులు మ్రోగాయి, గంధర్వగణాలు గానం చేశాయి. ద్వాదశాత్ముడైన సూర్యదేవుడు ఏకాత్ముడై భూలోకాన్ని చేరగానే అందరూ దేవతలు, ఋషులు, దక్షాది ప్రజాపతులు సూర్యస్థుతిని స్వాగతం పలుకుతున్నట్లుగా చేశారు. ఏకాదశ రుద్రులు, అశ్విని కుమారులు, అష్టవసువులు, గరుడు, విశ్వేదేవులు, వాసుకి, రాక్షసులు కూడా ఆ సమయంలో వినయంగా చేతులు జోడించి నిలబడి స్వాగతాంజులను ఘటించారు. బ్రహ్మయే స్వయంగా దిగివచ్చి పృథ్వీపై నిలబడ్డాడు. అక్కడున్న వారితో సూర్యదేవునికి నామకరణం చేసే పురోహితుడా అనున్నట్లుగా ఇలా చెప్పాడు బ్రహ్మ. దేవర్షిగణ ప్రముఖులారా, బాలక రూపంలో వెలిసిన ఈ భగవానులు లోకేశ్వరేశ్వరులైన శ్రీమాన్ వివాస్వాన్ అనే నామరూపాలతో తెలియబడతారు. ఆదిత్యుడను నామంతో కూడా ప్రసిద్ధులవుతారు. తదనంతరం దేవతలంతా బ్రహ్మతో సహా అదితి అదృష్టం కొద్దీ పుట్టిన ఆదిత్యునికి నమస్కరించి వారి వారి లోకాలకి వెళ్ళారు. వేదాల ద్వారా కీర్తింపబడిన వాడును, ఇంద్రాది 12 నామాలతో అప్పటికే జగత్ ప్రసిద్ధుడైన భగవానుడు కాశ్యపునిగా, ఆదిత్యునిగా తమ ఇంట జనించినందుకు కశ్యప దంపతులు పరమ సంతుష్టులైనారు. దుష్టులైన రాక్షసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సూర్యదేవుని పలుకులు కశ్యప మహర్షికి ఇలా వినిపించాయి. ఓ మహర్షి, ఎందరో బిడ్డలను కోల్పోయిన మాతృమూర్తి గర్భసిద్ధి కోసమే నేను నీ పుత్రునిగా ఉత్పన్నుడనైనాను. శతానిక మహారాజా, ఈ విధంగా పరమ సూర్యారాధకులైన బ్రహ్మ, కశ్యపుడు వారి ఆరాధనకు ఫలితంగా సూర్యదేవుని ఈ పృథ్వీపై జనింపచేశారు. సూర్యదేవుని విరాట్ రూప వర్ణనం ఈ విషయమై శతానికుడు అడుగగా సుమంతుడు ఇలా చెప్పసాగాడు. రాజేంద్ర, ఒకమారు విష్ణువు బ్రహ్మ హిమాచలం పైకి వెళ్ళారు. అక్కడ వారికి శివుడు అర్ధచంద్రుని తలపై నిడుకొని భగవంతుడైన విశ్వంతుని పూజ చేస్తూ వివస్వంతుని పూజ చేస్తూ కనిపించాడు. ఆయన వీరిద్దరినీ చూచి వినయ సంభ్రమములను ఉట్టిపడగా లేచి ఆతిథ్యమిచ్చి ఇలా అడిగాడు. దేవదేవులారా, మీరు భగవానుడైన సూర్యదేవుని ఆరాధన చేశారు కదా, ఆయన యొక్క ఏ రూపాన్ని దర్శించారు? నాకు ఆయన పరమ రూపాన్ని తెలుసుకోవాలనే అభిలాష కలిగింది. దయచేసి నాకు ఆ విజ్ఞానాన్ని కలిగించండి. ఆయన విరాట్ స్వరూపాన్ని వారు కూడా ఇంకా దర్శించకపోవడంతో ముగ్గురు కలిసి సువర్ణ సమానోజ్వలము పవిత్రమునైన ఉదయగిరికి పోయారు. దానిపై నిలిచి సూర్యనారాయణునికై తీవ్ర తపస్సును ప్రారంభించారు. పద్మాసనం వేసి నిశ్చలంగా ఉండిపోయి బ్రహ్మ నిఠారుగా నిలబడి ఒక చేతిని పైకెత్తి శివుడు పంచాగ్నుల మధ్య తలవంచి నిలబడి విష్ణువు 1000 దివ్య సంవత్సరాలు స్థిరంగా తీవ్రంగా తపమాచరించారు. త్రిమూర్తులు చేసిన ఉత్తమోత్తమ తపానికి ప్రసన్నుడై సూర్యదేవుడు సాక్షాత్కరించాడు. త్రిమూర్తులారా, మీ తపస్సుతో నన్ను సంతుష్టిని చేశారు. ఏం వరం కావాలో కోరుకోండి అని చెప్పాడు. మహాప్రభో, మీ దర్శనం కోసం తపించి మేము కృతకృత్యులమైనాము. ఇంతః పూర్వమే మిమ్మ ఆరాధించి గొప్ప వరాలు పొందియున్నాము. మీ కృప వల్ల సృష్టి స్థితి లయ కారణులము అయినాము. కానీ దేవదేవేశ, మేము మీ యొక్క పరమ దుర్లభమైన విరాట్ స్వరూపాన్ని వీక్షించే భాగ్యాన్ని ఇప్పటికీ పొందలేకపోయాము అన్న త్రిమూర్తుల వచనాలను ఆలకించి పరమ దుర్లభమైన దుర్నిచ్యమైన విరాట్ రూపాన్ని దర్శించే అవకాశాన్ని ప్రసాదించాడు సూర్యభగవానుడు. కొన్ని వందల శిరస్సులతో, కరాలతో, పాదాలతో, ముఖాలతో వెలుగుతున్న ఆ రూపంలో అన్ని లోకాలు గోచరించసాగాయి. అందరు దేవతలు కనిపించారు. ఆయన పాదమే పృథ్వీ, శిరమే స్వర్గం, నేత్రాలు అగ్ని, కాలి వేళ్ళు పిశాచ గణం,
చేతివేళ్ళు గుహ్యకులు, విశ్వేదేవులు జంఘలుగా కనిపించాయి. యజ్ఞమే ఆయనకు కుర్చీ, అప్సర గణాలు, కేశాలు, తారలు, రోమాలు, 10 దిశలు ఆయన చెవులు, దిక్పాలక గణాల ఆయన భుజాలు, వాయువు నాసికంగా, ధర్మం మనస్సుగా, సత్యం వాణిగా, సరస్వతీదేవి నాలుకగా, మహాదేవి అదితి గ్రీవంగా, వీర్యవంతుడైన రుద్రుడు తాలువుగా ఆయనలో ఇమిడి ఉన్నారు. నాభి స్వర్గద్వారమై అగ్నితో పాటు వైశ్వానరులు ముఖ్యమైన బ్రహ్మదేవుడు ఆయన హృదయమై, కశ్యప మహర్షి ఉదరమై, అష్టవసువులు పీఠమై, మరుద్ఘనాలు సందులై ప్రకాశిస్తున్నారు. సమస్త చందాలు ఆయన దంతాల్లో ఉన్నాయి. ఉదరంలో గంధర్వులున్నారు, నాగులున్నారు. లక్ష్మి, మేధ, ధృతి, కాంతి, సర్వవిద్యలు ఆయన కటిలో నిలవై ఉన్నవి. ఆయన వక్షంపై వేదాలు, యజ్ఞాలు కొలువై ఉండగా ఆయన లలాటమే పరమపదమైన పరమాత్మ. ఈ రూపాన్ని కనులారా వీక్షించిన త్రిమూర్తులు విస్మితులై మిక్కిలి భక్తి శ్రద్ధలతో ప్రణామం చేశారు. ఓ పరదైవతములారా, మీ కఠిన తపస్సుకి ప్రసన్నుడనై మీ అందరి శక్తులను కొన్ని రెట్లు పెంచి మిమ్మల్ని మరింత కళ్యాణకారకులనుగా చేయడానికే ఈ రూపాన్ని ప్రదర్శించాను. సమాధి స్థితులైన యోగులు దీనిని దర్శించగలరు అని సెలవిచ్చి సూర్యభగవానుడు అంతర్ధానం చెందాడు. విభిన్న పుష్పాలతో పూజనా ఫలం సుమంతముని శతానుకునితో ఇలా చెప్పసాగాడు. రాజా, అమిత తేజస్వి అయిన సూర్యభగవానునికి స్నానం చేయిస్తున్నప్పుడు జయమున్నగు మంగళకర శబ్దాలను ఉచ్చరిస్తూ ఉండాలి. భేరి, శంఖాదులు ద్వారా మంగళధ్వనులను చేయిస్తూ ఉండాలి. 3 సంధ్యలలోనూ వైదిక ధ్వనులను శబ్దింపచేస్తే ఫలితం ఇంకా ఎక్కువ ఉంటుంది. నీరాజనమిస్తున్నప్పుడు అన్ని ధ్వనులు గట్టిగా వినిపించాలి. ఎన్ని క్షణాల పాటు ఈ ధ్వనిపూరిత నీరాజనాన్ని ఇస్తామో అన్ని సహస్రాల వర్షాల పాటు దివ్యలోకంలో ప్రతిష్ఠితులం అవుతాం. సూర్యదేవునికి కపిలగోవు యొక్క పంచగవ్యాలతో మంత్రపూత కుశయుక్త జలాలతో చేయించే స్నానాన్ని బ్రహ్మస్నానం అంటారు. ఏడాదికి ఒక్కమారు బ్రహ్మస్నానం చేయించిన ఆ వ్యక్తులు పాప విముక్తులై సూర్యలోకంలో ప్రతిష్ఠితులవుతారు. మంత్రాలలో పితరులను ఉద్దేశించి చల్లని నీటితో సూర్యునికి స్నానం చేయించేవాని పితరులు నరకము నుండి విడుదల పొంది స్వర్గానికి వెళతారు. మట్టి కుండకు బదులుగా రాగి బిందెను స్నానానికి వాడడం 100 రెట్లు శ్రేష్టం. వెండి, బంగారు కలశాలను వాడితే మరింత ఎక్కువ ఫలితం వస్తుంది. సూర్యదర్శనం కంటే స్పర్శ కంటే పూజ కంటే నేతి స్నానము శ్రేష్టతరములు. తమ శబ్దాలు ఆంగ్లంలోని కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీలే చాలామంది ఇవి ఇంగ్లీష్లోనే కానీ తెలుగులో లేవనుకుంటున్నారు కాబట్టి చెప్పవలసి వచ్చింది. భూలోకంలో కానీ మరే లోకంలో కానీ ప్రాణి చేసే పాపఫలం సూర్యభగవానునికి ఘృత స్నానం చేయిస్తే శూన్యమైపోతుంది. పురాణ శ్రమం వల్లనైతే 7 జన్మాల పాపాలు శూన్యమైపోతాయి. 100 ఫలాల 6 కిలోలు 20 గ్రాములు కొలతలతో నీటిని కానీ పంచామృతాలను కానీ ఇతరాలను కానీ వాడి చేయిస్తేనే అది స్నానమనబడుతుంది. 25 ఫలాల 2.5 కిలోల ద్రవ్యాలను ఉపయోగిస్తే అభ్యంగన స్నానం అవుతుంది. 2000 ఫలాల 124 కిలోలతో చేయించే దానిని మహాస్నానం అంటారు. పుష్ప ఫలయుక్తమైన అర్ఘ్య ప్రదానాన్ని సూర్యభగవానునికి చేసిన వారు అఖిల లోక పూజితులై జీవిస్తారు. స్వర్గలోకంలో సకల ఆనందాలను అనుభవిస్తారు. అష్టాంగ అర్ఘ్యము అనగా అపక్షీరం, కుశాగ్రాని, ఘృతదధి తథా మధు, రక్తాని కరవీరాని తథా రక్తం చందనం అష్టాంగ ఏష అర్ఘ్యో వై బ్రహ్మణా పరికీర్తితః సతతం ప్రీతి జననో భాస్కరస్య నరాధిప.
జల క్షీర కుశాగ్ర భాగ ఘృత దధి మధు రక్ష పుష్ప రక్త చందనములతో తయారు చేసిన అర్ఘ్యమును సూర్యదేవునికి నివేదించిన వానికి 1000 సంవత్సరాల పాటు సూర్యలోకంలో విహరించే భాగ్యం అబ్బుతుంది. నరాధిప, ఇదంటే సూర్యునికి బహుప్రీతి. అర్ఘ లేదా అర్ఘ్య ప్రధానంలో వెదురు పాత్ర, మట్టి కుండ, రాగి పాత్ర, కమల పత్రాల దొన్నె క్రమంగా ఒకదానికంటే ఒకటి 100 రెట్లు శ్రేష్టతరాలు. వెండి బంగారు పాత్రలైతే 1,00,000 రెట్లు, 1,00,00,000 రెట్లు ఫలాన్నిస్తాయి. దరిద్రుడికి ధనికుడికి ఫలం విషయంలో సమానత ఉంటుంది. అంటే దరిద్రుడికి మన్నే బంగారం వాడు మట్టి పాత్రతో మాత్రమే చేయగలిగినప్పుడు బంగారు పాత్రతో చేసిన ఫలమే లభిస్తుంది. సూర్య పూజనం చేసినా మోహలోభాలను జయించలేని వానికి ఆ రెండింటినీ జయించిన నాడే ముక్తి లభిస్తుంది. భక్తి ధర్మం ముఖ్యం. సమర్పణలన్నీ మనస్సుని పూర్తిగా ఆయనపైనే ఉంచి చెయ్యాలి. లాభాపేక్ష లేకుండా విధి విధానాలన్నీ పాటిస్తూ శక్తి మేరకు మంత్ర ఫల జల చందన అర్ఘ్యాదులతో సూర్యభగవానుని పూజించినవాడు 100 కోటి దివ్య సంవత్సరాలు సూర్యలోకంలో సుప్రతిష్ఠితుడై వెలుగొందుతాడు. రాజా, నిండైన భక్తితో సూర్యునికి తాళపత్రాలతో చేసిన విసనకర్రను సమర్పించిన వారికి 10,000 సంవత్సరాల దాకా సూర్యలోక నివాస ప్రాప్తి కలుగుతుంది. నెమలి పించాల విసనకర్రనిచ్చిన వారికి 100 కోటి సంవత్సరాల పాటు సూర్యలోకంలో నివసించే మహాభాగ్యం అబ్బుతుంది. నరశ్రేష్ఠ, 1000 పుష్పాలలో గన్నేరు పుష్పం గొప్పది. 1000 కొద్దీ పత్రాలలో బిల్వపత్రం 1000 కొద్దీ బిల్వపత్రాల కంటే ఒక కమల పుష్పం, 1000 కమల పుష్పాల కంటే ఒక అగస్త్య పుష్పం, వాటికంటే ఒక మోంగర పుష్పం శ్రేష్టమైనవి. సహస్ర కుశల కంటే ఒక శమీపత్రం శ్రేష్టమైతే 1000 ఆ పత్రాల కంటే ఒక నీలకమలం శ్రేష్టమైనది. నిజానికి పుష్పాలన్నిటిలోకి నీలకమలమే శ్రేష్టమైనది. ఎర్రగన్నేరు పూలతో నిత్యం సూర్యభగవానుని పూజించేవారు అనంత కల్పాల వరకు సూర్యలోకంలో సూర్య సమానులై శ్రీమాన్లనని పిలువబడుతూ పరాక్రమములై నివసిస్తారు. మల్లె, గులాబీ ఈ పుష్పం మన దేశంలో పురాణ కాలంలో లేదు. విజయ, తెల్ల జిల్లేడు ఇతరములైన తెల్లని పుష్పాలన్నీ శ్రేష్టములుగా పరిగణింపబడతాయి. నాగచంపక, సదాబహార్, ముద్గర పుష్పాలు కూడా శ్రేష్టమైనవే. కొన్ని పువ్వులకు వాసన ఉన్నా అపవిత్రములుగా పరిగణింపబడ్డాయి. వాటిని దేవతలపై వేరాదు. వాసన లేకున్నా పవిత్రంగా నించబడిన పూలనే పూజకు వాడాలి. సగం వికసించిన పూలతో సూర్యుని పూజించరాదు. పండ్లు దొరకకపోతే, పూలు అవి లేకుంటే, ఆకులు అవి అలభ్యంగా ఉంటే గరిక లేదా ఔషధ గుల్మం దేనిని సమర్పించినా సూర్యదేవుడు ప్రసన్నుడవుతాడు. మాఘమాసంలో కృష్ణపక్షంలో సుగంధిత ముక్తా పుష్పాల ద్వారా రోజు సూర్యపూజనం చేస్తే అనంత ఫలాలు లభిస్తాయి. సంయత చిత్తులై గన్నేరు పుష్పాలతో సూర్యపూజనం చేసేవారికి అన్ని పాపాలు కడుగుకుపోగా సూర్యలోక నివాసం ప్రాప్తిస్తుంది. అగస్త్య పుష్పాలతో ఒకమారు భక్తి పురస్సరంగా పూజించిన 10 లక్షల గోవులను దానం చేసిన పుణ్యం వస్తుంది. స్వర్గవాసం లభిస్తుంది. మాలతి, రక్తకమలం, మల్లె, పున్నాగ, చంపక, అశోక, తెల్లమందార, గోవిదార, అంధూక, గన్నేరు, పొగడ, సెమి, జిల్లేడు, తగర, కేసర, అగస్త్య భక, కమల పుష్పాల ద్వారా యథాశక్తి సూర్యపూజనం చేసేవారు సూర్య సమానం దేదీప్యమానమైన విమానము నెక్కి సూర్యలోకాన్ని చేరుకుంటారు. నీటి నుండి జనించిన పూలతో సూర్యుని పూజించిన సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. అన్నిటికన్నా భక్తి ముఖ్యం. సూర్య షష్ఠి వ్రత మహిమ తెలుసుకుందాం. సుమంతముని ఇంకా ఇలా చెప్పసాగాడు. మహారాజా, ఇప్పుడు మీరు సూర్యభగవానునికి అత్యంత ప్రీతిపాత్రమైన
సూర్య షష్ఠీ వ్రతాన్ని గురించి వినబోతున్నారు. ఈ వ్రతాన్ని చేయబూనిన వ్రతి ముందుగా జితేంద్రియుడై, క్రోధరహితుడై, అయాచిత వ్రత పాలన చేస్తూ సూర్యపూజా తత్పరుడై ఉండాలి. అల్ప సాత్విక భోజనం చేస్తూ ఉండాలి. స్నానాలు, అగ్నికార్యాలు విధిగా చేస్తూ నేలపై శయనిస్తుండాలి. మధ్యాహ్నం దేవతలు, పూర్ణాహంలో ఋషులు, అపరాహ్నాహంలో పితరులు, సంధ్యలో గుహ్యకులు మన భోజనానికి అధికారులై ప్రసాదిస్తూ ఉంటారు. కాబట్టి ఈ కాలాలన్నిటినీ అతిక్రమించి సూర్యవ్రతి రాత్రి వేళల్లోనే భోజనం చేయాలని నియమం. మార్గశిర కృష్ణ షష్ఠి నాడు ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఈరోజు అంశుమాన్ అనే సూర్యనామ రూపాలకు పూజ చేయాలి. రాత్రి గోమూత్రాన్ని నోట్లో వేసుకొని నిరాహారంగా ఉండిపోవాలి. ఇలా చేసే వ్యక్తికి అతిరాత్ర యజ్ఞం చేసిన ఫలం దక్కుతుంది. అలాగే పుష్యమాసంలో సూర్యదేవుని సహస్రాంశు నామ రూపాలను పూజించి రాత్రి కొంచెం నేతిని నోటిలో వేసుకోవాలి. దీనివల్ల వాజపేయ యజ్ఞఫలం ప్రాప్తిస్తుంది. అలాగే మాఘమాసంలో సూర్యుని దివాకర నామ రూపాలను పూజించి రాత్రి ఆవు పాలను ప్రాశ్న చేస్తే మహాయజ్ఞ ఫలం లభిస్తుంది. పాల్గొన మాసంలో సూర్యదేవుని మార్తాండ నామ రూపాలను పూజించి ఆవు పాలను మాత్రమే తీసుకుంటే దేహాంతమందు అనంతకాల పర్యంతం సూర్యలోకవాస ప్రాప్తి కలుగుతుంది. చైత్రమాసంలో సూర్యదేవుని వివాస్వాన్ నామ రూపాలను పూజించి అవిష్య భోజనం చేసేవానికి సూర్యలోకంలో అప్సరసలతో ఆనందంగా విహరించే అదృష్టం పడుతుంది. వైశాఖ మాసంలో చండ కిరణ నామ రూపాలతో సూర్యదేవుని పూజ చేసి పాలు మాత్రమే స్వీకరించి ఉండిపోతే 10,000 సంవత్సరాల పాటు సూర్యలోకంలో నివసించే అవకాశం వస్తుంది. జ్యేష్ఠమాసంలో భాస్కర భగవానుని దివస్పతి నామరూపాలను పూజించి గోశృంగ జలాన్ని మాత్రమే స్వీకరించాలి. దీనికి చెప్పబడిన ఫలం కోటి గోదాన పుణ్యం. ఆషాఢంలో అర్కానాముడైన సూర్యదేవుని పూజించి కాస్త గోమయాన్ని ప్రాశ్న చేసి శయనిస్తే సూర్యలోక ప్రాప్తి ఉంటుంది. శ్రావణ మాసంలో ఆర్యమ నామరూపాలతో సూర్యదేవుని పూజించి పాలు మాత్రమే స్వీకరిస్తే 10,000 సంవత్సరాల దాకా సూర్యలోకంలో నివసించే భాగ్యం కలుగుతుంది. భాద్రపదంలో భాస్కర నామరూపాదులతో సూర్యపూజ చేసి పంచగవ్య ప్రాశ్నం చేసి ఉండిపోవాలి. దీనికి ఫలం సర్వయజ్ఞ కర్తృత్వం పుణ్యం. ఆశ్వయుజ మాసంలో భగా నామ విధానాలతో భాస్కరదేవుని పూజించి రాత్రి గోమూత్రాన్ని మాత్రమే నోటిలో వేసుకోవాలి. ఈ వ్రతికి అశ్వమేధ యజ్ఞ ఫలం సిద్ధిస్తుంది. కార్తీక మాసంలో శక్ర నామకుడైన సూర్యదేవుని పూజించి దుర్వాంకుర భోజనాన్ని స్వీకరిస్తే రాజసూయ యాగాన్ని చేసిన ఫలం దక్కుతుంది. ఈ విధంగా ప్రతి కృష్ణపక్ష షష్ఠి నాడు ఈ వ్రతాన్ని అనుష్ఠించి సంవత్సరాంతమున సూర్యభక్తి పరాయణులైన బ్రాహ్మణులకు తేనెతో పాయసంతో మంచి భోజనం పెట్టి యథాశక్తి సువర్ణదానం వస్త్రదానం చేయాలి. సూర్యభగవానునికి కపిలద్గోవుని దానం చేయాలి. ఈ వ్రతాన్ని 1 ఏడాది పాటు నిరంతరాయంగా విధిపూర్వకంగా నిర్వర్తించిన వారు సర్వ పాప విముక్తులై ఈపిస్తార్థ సిద్ధులై జీవించి దేహాంతమున శాశ్వతముగా సూర్యలోకంలో ఆనందితులై ఉండిపోతారు. మహారాజా, ఈ కృష్ణ షష్ఠి వ్రతాన్ని స్వయంగా సూర్యదేవులే అరుణునికి ఉపదేశించారు. ఉభయ సప్తమి వ్రతం ధర్మార్థ కామ మోక్షాలను ప్రాప్తింపచేసే సూర్యభగవానుని ఉత్తమ వ్రతం ఒకటుంది. పుష్యమాసంలో 2 పక్షాలలోనూ సప్తమి దినాల్లో దీనిని చెయ్యాలి. బియ్యం గోధుమ పిండి చేసి పక్వం చేసి పాలలో కలుపుకొని రాత్రి తిని జితేంద్రియత్వం సత్యవాదిత్వములను పాటిస్తూ దినమంతా ఉపవాసం చేయాలి. 3 సంధ్యలలోనూ సూర్యుని అగ్నిని ఉపాసించాలి. అన్ని భోగాలను త్యాజించి
నేలపై శయనించాలి. ఆ మాసం పూర్తయ్యాక మరుసటి సప్తమి నాడు నేతితో సూర్యదేవుని స్నానం చెయ్యించి పూజ గావించి నైవేద్యంగా మోదకాలను, మరిగిన పాలను, అన్నాన్ని సమర్పించాలి. ఎనుమండుగురు బ్రాహ్మణులకు భోజనం పెట్టి సూర్యదేవునికి కపిలగోవును ఇచ్చి వెయ్యాలి. ఈ వ్రతం చేసిన వారికి సూర్య సమ దేదీప్యమాన విమానమెక్కి భగవాన్ అంశుమాలి యొక్క పరమస్థానాన్ని చేరుకునే భాగ్యం ప్రాప్తిస్తుంది. సూర్యునికి సమర్పించిన కపిలగోవికి దాని సంతానానికి ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు ఈ వ్రతం చేసిన వారు సూర్యలోకంలో ప్రతిష్టాప్రాప్తి నొందగలరు. కురునందన, మొత్తం అన్ని సూర్యవ్రతాలలోనూ అహింస, సత్యవచన, ఆస్తేయ, శాంతి, క్షమ, రుజుత, త్రికాల స్నాన హవనాలు, పృథ్వీశయనం, రాత్రి భోజన ఇత్యాదులను నిష్ఠగా పాటించాలి. వ్రతం చేసే వ్యక్తి తేజస్వి కావడం వెంటనే కనిపించే ఫలం. నిక్షుబార్క వ్రతాలు. మునీంద్ర, స్త్రీలు ఎన్నో నోములు, వ్రతాలు చేస్తూ ఉంటారు కదా. సూర్యనారాయణుని ప్రసన్నం చేసుకోవడానికి వారేమి వ్రతాలు చెయ్యాలి? పాలకుడు పురుషుడే అయినా స్త్రీల బాగోగులను గూర్చి కూడా ఆలోచించడం ఉత్తమ రాజలక్షణం. చక్కటి విషయాన్ని అడిగారు మహారాజా. అవధరించండి. ఉత్తమ పుత్ర సంతానాన్ని ఆకాంక్షించే అతివ నిక్షుబార్కమను పేరుగల వ్రతాన్ని చేయాలి. ఈ వ్రతము స్త్రీ పురుషుల మధ్య పరస్పర ప్రీతివర్ధకం, అవియోగ కారకం, ధర్మార్థకామ సాధకం. ఈ వ్రతాన్ని షష్ఠి, సప్తమి, సంక్రాంతి లేదా ఆదివారాల్లో చేయాలి. సూర్యభగవానునితో పాటు ఆయన పత్ని నిక్షుభ మహాదేవిని కూడా పూజించాలి. ఇరువురి రూపాలతో కాంస్య, రజత లేదా సువర్ణ ప్రతిమను తయారు చేసి దానికి నెయ్యి మున్నగు వాటిచే స్నానం చేయించి గంధమాల్యాదులతో వస్త్రాలతో అలంకరించాలి. తరువాత దానిని వితానంపై స్థాపించి గొడుగును కూడా ఏర్పాటు చేసి ఒక పాత్రపై అమర్చి వ్రతి తలపై పెట్టుకొని భక్తి శ్రద్ధలతో మోస్తూ సూర్యమందిరానికి గొనిపోవాలి. అక్కడ ఒక వేదిపై ఈ ప్రతిమను స్థాపించి ప్రదక్షిణ నమస్కారాలను ఆచరించి క్షమయాచనను గావించాలి. ఉపవాసం చేసి అక్కడి గుండాలలో హవనం చెయ్యాలి. అనంతరం సూర్యభక్తులైన బ్రాహ్మణులకు శుక్ల వస్త్రాలనిచ్చి ధరింపచేసి భోజనాలు పెట్టాలి. ఈ వ్రతమును చేసిన వారికి ఇహలోకంలో ఉత్తమ పుత్ర సంతానం లభిస్తుంది. దేహాంతంలో సూర్యలోకంలో, కొన్నేళ్ళు విష్ణులోకంలో అనంత వర్షాల పాటు నివసించే భాగ్యం ప్రాప్తిస్తుంది. సౌభాగ్యకాంక్షతో సంయతేంద్రియ అయిన ఏ స్త్రీ అయితే సప్తమి నాడు కానీ షష్ఠి నాడు కానీ కటిక ఉపవాసం ఏడాది పాటు చేసి ఏటి చివర్లో నిక్షుభా సూర్యుల ప్రతిమను తయారు చేసి ఇంతకు ముందే చెప్పిన విధంగా పూజాధికములను నిర్వర్తిస్తుందో ఆమెకు సౌభాగ్యంతో పాటు సూర్య విష్ణులోక వాసాలతో పాటు సౌరవాది లోకాల్లో నివాసం, సర్వాభిష్ట సిద్ధి, తదనంతరం మరలా భూలోకంలో జన్మించినప్పుడు రాజపత్నిగా విరాజిల్లు భాగ్యం ప్రాప్తిస్తాయి. ఇదే వ్రతాన్ని ప్రతి కృష్ణ సప్తమి నాడు ఉపవాస సహితంగా ఒక ఏడాది పాటు చేసి సంవత్సరాంతంలో బియ్యపు పిండితో సుందరమైన నిక్షుభా ప్రతిమను నిర్మించి పచ్చటి పూలమాలతో పీత వస్త్రాలతో దానిని అలంకరించి పూజించాలి. అన్ని కర్మలను సూర్యునికి నివేదించాలి. ఇలా చేసిన స్త్రీకి ఏనుగు దంతం వలె స్వచ్ఛమైన శ్వేతవర్ణం, బలిమి, సౌందర్యం కలిగి విమానంలో అన్ని లోకాలు చుట్టి వచ్చి 100 కోట్ల సంవత్సరాల పాటు సూర్యలోకంలో నివసించే మహాభాగ్యం ప్రాప్తిస్తుంది. మరలా భూలోకంలో జన్మించినప్పుడు అభీప్స్త ధనధాన్య సంపత్తితో పాటు తన మనస్సు కన్ని విధాల అనుకూలుడైన పతిని పొందుతుంది.
మాఘ కృష్ణ సప్తమి నాడు ప్రారంభించి ఆనాటి నుండి ప్రతి సప్తమి నాడు కటిక ఉపవాసం 1 సంవత్సరం పాటు చేసి ఆ ఏటి చివరిలో ఇది వరకు చెప్పిన విధంగానే నిక్షుబార్కుల పూజను చేసి మగుల అంటే సూర్య పురోహితుల భార్యలకు సంతుష్టికరమైన భోజనాలను పెట్టించే శ్రీరత్నానికి గంధర్వ శోభితమైన విచిత్ర దివ్య విమానంపై నెక్కి సూర్యలోకం చేరి అక్కడ అనేక సహస్ర వర్షాలు అన్ని భోగాలను అనుభవిస్తూ నివసించి భాగ్యం అబ్బుతుంది. మరలా భూమిపై పుట్టవలసి వచ్చినప్పుడు రాజపత్ని జన్మ ఆమెకు వస్తుంది. ఇలాగే ఏడాది పాటు చేసి భోజకులకు పత్నులతో సహ భోజనాలు పెట్టి వారిని గంధమాల్యాదులతో సుందర వస్త్రాలతో పూజించి తామ్ర పాత్రలో వజ్రములతో అలంకరింపబడిన నిక్షుబార్కుల సువర్ణ ప్రతిమను భోజక దంపతులకు దానం చెయ్యాలి. దీనికి చెప్పబడిన ఫలం పాప విముక్తి, భయనాశనం, దేహాంతంలో పరమపద ప్రాప్తి. కామప్రద శ్రీవ్రతం. మహారాజా, కార్తీక మాసంలో శుక్ల కృష్ణ 2 పక్షాలలోనూ షష్ఠి నాడు ఏకభుక్తం, సప్తమి నాడు ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని చేయాలి. క్షమ, అహింస, భోగ విసర్జన అనే నియమాలను పాటిస్తూ సంయతేంద్రియ అయి సూర్య దంపతులను పూజించాలి. కరవీర పుష్పాలతో, గుగ్గిల ధూపంతో, నేతితో సూర్యపూజ గావించాలి. ఆ తరువాత నెయ్యి, బెల్లాలతో వండిన వరి అన్నాన్ని సూర్యునికి నైవేద్యం పెట్టి తాను ఆ ఉపవాసానంతరం దానినే భుజించాలి. ఇలా చేసిన స్త్రీకి అన్ని కోరికలు తీరుతాయి. దేహాంతమందు ఇంద్రనీల సమానమైన ప్రకాశంతో వెలిగే సార్వకాలిక విమానంలో అన్ని లోకాలలో తిరిగి సర్వభోగాలను అనుభవించి 1,00,000 సంవత్సరాల పాటు సూర్యలోక నివాసం, మరుజన్మలో కోరిన పతి లబ్ధి ఆమెకు సంప్రాప్తిస్తాయి. క్షమ, సత్యం, దయా, దానం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, సూర్య పూజనం, అగ్ని ఆహ్వనం, సంతోషం, చైర్యవ్రతం. ఈ 10 అన్ని వ్రతాలకు సామాన్యాంగాలు. సూర్యగృహ రథ దాన మహత్యం తెలుసుకుందాం. మహారాజా, ఎవరైనా సరే తన శక్తి కొలది మట్టి, కర్ర, రాయి, కాల్చిన ఇటుక దేనితోనైనా సరే మఠాన్ని కానీ ఇంటిని కానీ కట్టి పూజలకు వ్రతాలకు కావలసిన ఉపకరణాలు ఏర్పాటు చేసి సూర్యభగవానులకు సమర్పిస్తే ఆయన వారి సర్వకామనలను ప్రాప్తింపచేస్తాడు, నెరవేరుస్తాడు. మాఘమాసంలో అప్రమత్తులై ఏకభుక్తంతో జీవిస్తూ నెల తిరిగేసరికి ఒక రథాన్ని నిర్మించే వ్రతాన్ని చేపట్టిన వారు ఈ విధంగా దాన్ని కొనసాగించాలి. ఆ రథం విచిత్ర వస్త్రాలతో, 4 తెల్ల గుర్రాలతో, తెల్ల ధ్వజంతో, పతాక గొడుగు, చామర దర్పాలతో శోభించేలా అలంకరించబడాలి. దానిపై 2.5 సేర్ల బియ్యపు పిండితో సూర్య ప్రతిమను నిర్మించి దాన్ని ప్రక్కనే సంజ్ఞాదేవి ప్రతిమను జోడించి రథి కూర్చునే చోట ప్రతిష్ఠించాలి. శంఖ బేరి నాదాలతో రాత్రి బయలుదేరి రాజమార్గంలో రథాన్ని త్రిప్పి మెల్లగా సూర్యమందిరానికి తీసుకొని రావాలి. అక్కడ జాగరణ ఉండి పూజలు చేస్తూ రాత్రి మందిరాన్ని దీపాలతో, అద్దాలతో అలంకరిస్తూ గడపాలి. తెల్లవారగానే తేనె, పాలు, నెయ్యిలతో ప్రతిమకు స్నానం చేయించాలి. దీనులకు, అంధులకు, అనాథలకు యథాశక్తి దక్షిణలిచ్చి భోజనాలు పెట్టాలి. రథాన్ని సంవాహన యుక్తంగా సూర్యదేవుని మందిరంలో ఆయనకే సమర్పించి తన బంధువులతో కలిసి భోజనం చెయ్యాలి. సూర్యవ్రతాల్లో ఈ రథయాత్రలు ప్రశస్తమైనవి. వీటి వల్ల అన్ని కోరికలు తీరగా ధనప్రాప్తి కూడా కలుగుతుంది. అంతేకాక అన్ని వ్రతాల పుణ్యము, అన్ని యజ్ఞాల సిద్ధి ఈ రథవ్రతం చేసిన వానికి లభిస్తాయి. ఈ సందర్భంలో సూర్యభగవానుని కోసం దూడగల ఒక ఆవుని దానం చేసిన వానికి సప్తద్వీప సహితంగా భూమిని దానం చేస్తే వచ్చే ఫలం అబ్బుతుంది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.